అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు అంటే మార్చ్ 27, 2026 శుక్రవారం యొక్క పూర్తి పంచాంగం ప్రత్యేకంగా శ్రీరామనవమి స్పెషల్ వివరాలతో మీ ముందుకు తీసుకువచ్చాం. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. ఎందుకంటే ఈరోజు మనం శ్రీరాముని జన్మదినమైన శ్రీరామనవమిని ఎంతో భక్తి భావంతో జరుపుకుంటాము. ఇక ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఈరోజు తిథి అంటే పంచాంగం పూర్తి వివరాలు మరియు ఈరోజు ప్రత్యేకత ఏమిటి, శ్రీరామనవమి రోజు చేయాల్సిన పూజలు, అలాగే మీ రాశి ఫలాలు కూడా దీంట్లో తెలుసుకుందాం. అందుకే వీడియోను పూర్తిగా చూడండి. ఈరోజు ప్రత్యేకత ఏమిటి? ఈరోజు మనం జరుపుకునేది శ్రీరామనవమి. ఈ రోజునే లార్డ్ రామ అవతరించారు. రాముడు అంటే ధర్మానికి ప్రతీక, సత్యం, న్యాయం, కర్తవ్యాన్ని కాపాడిన మహానుభావుడు. రాముని జీవితంలో ప్రతి సంఘటన మనకు ఒక పాఠం చెబుతుంది. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం, భార్యకు నిబద్ధత మరియు ప్రజలకు న్యాయం, ఇవన్నీ ఒక శ్రీరామునితోనే సాధ్యమవుతుంది. ఇక ఈరోజు చేయాల్సిన పూజా విధానం ఏమిటి? ఈరోజు ఎలా పూజ చేయాలి? ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. రాముని ఫోటో లేదా విగ్రహం ముందుంచాలి. పసుపు, కుంకుమ పుష్పాలతో అలంకరించాలి. ముఖ్యంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ మంత్రాన్ని జపించాలి. ఇక నైవేద్యం అంటే పానకం, గుడి పానకం చాలా ముఖ్యం. వడపప్పు కూడా చేయాలి. రామాయణం పారాయణం చేస్తే చాలా శుభం. కుటుంబ సభ్యులతో కలిసి పూజ చేస్తే మరింత ఫలితాలు కూడా వస్తాయి. మార్చ్ 27, 2026 శ్రీ పరాభావనమ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం మరియు శుక్రవారం. తిథి నవమి ఉదయం 10 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. నక్షత్రం పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 11 గంటల 12 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 39 నిమిషాల నుండి 9 గంటల 27 నిమిషాల వరకు, మరలా మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల నుండి 1 గంట 27 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాల నుండి 2 గంటల 37 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 15 నిమిషాలకు మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు ముగియనున్నది. ఇక ఇప్పుడు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు మీరు చేసే ప్రతి పని ఒక మంచి దిశలో ముందుకు తీసుకెళ్తుంది. ఈ ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఎనర్జీ కనిపిస్తుంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక పని ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారికి సీనియర్స్ నుండి ప్రశంసలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి కొత్త డీల్స్, కొత్త కస్టమర్లు వస్తారు. అయితే ఒక చిన్న జాగ్రత్త, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయాన్ని ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళండి. కుటుంబంలో చిన్న చిన్న విషయాల మీద అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ మీరు శాంతంగా ఉంటే అవి పెద్ద సమస్యలు కావు. ప్రేమలో ఉన్నవారికి ఇది మంచి రోజు. మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. ఆరోగ్య విషయానికి వస్తే తలనొప్పి లేదా అలసట ఉండవచ్చు. కాస్త విశ్రాంతి తీసుకోండి. ఈరోజు మీకు శుభం కలగాలంటే శ్రీరామ జయరామ మంత్రాన్ని జపించండి. వృషభ రాశి వారికి ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు మీరు చేసే ప్రతి పని సాఫీగా జరుగుతుంది. ఉద్యోగంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపు కూడా వస్తుంది. ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. ఆర్థికంగా కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న డబ్బు ఈరోజు మీ చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం కూడా గడుపుతారు. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. బయట ఆహారం తగ్గించండి. ఈరోజు పానకం దానం చేస్తే మీకు మరింత శుభ ఫలితాలు వస్తాయి.
మిథున రాశి వారికి ఈరోజు కొంచెం మిక్స్డ్ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. మొదట్లో కాస్త ఒత్తిడి అనిపించినా తర్వాత మీరు వాటిని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. డబ్బు విషయానికి వస్తే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అవసరం లేని ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి. కుటుంబంలో చిన్న అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రేమలో ఉన్నవారికి కాస్త టెన్షన్స్ ఉండవచ్చు. కానీ ఓపికతో ఉంటే సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయానికి వస్తే మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ఈరోజు రామాయణం చదవడం లేదా వినడం చాలా చాలా శుభం. కర్కాటక రాశి వారికి ఈరోజు భావోద్వేగంగా ఉండే రోజు. ఈరోజు మీరు కొంచెం సున్నితంగా స్పందించే అవకాశం ఉంది. చిన్న విషయాలు కూడా మీకు పెద్దగా అనిపించవచ్చు. ఉద్యోగంలో సాధారణ ఫలితాలు ఉంటాయి. పెద్దగా మార్పులు ఉండవు, కానీ మీరు మీ పనిని క్రమంగా కొనసాగించాలి. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులను తగ్గించండి. కుటుంబంలో మీ మాటలకు విలువ ఉంటుంది, కానీ మీరు చెప్పే విధానమే ముఖ్యం. ఆరోగ్యం విషయానికి వస్తే శరీరానికి విశ్రాంతి చాలా చాలా అవసరం. ఈరోజు పాలు దానం చేయండి, చాలా మంచిది. సింహరాశి వారికి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా గౌరవం పొందుతారు. మీ న్యాయకత్వ లక్షణాలు అందరికీ కనిపిస్తాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. మీ టాలెంట్ని చూపించడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా కూడా మంచి లాభాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా మంచి రోజు. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఉత్సాహంగా కూడా ఉంటారు. ఈరోజు సూర్య నమస్కారాలు చేస్తే మీకు మరింత శక్తి వస్తుంది. కన్య రాశి వారు తప్పక చివరి వరకు వినండి. ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు మొదలయ్యే రోజు. కన్య రాశి వారికి ఈరోజు చాలా ప్లానింగ్, క్రమశిక్షణతో ముందుకు వెళ్ళే రోజు. ఈరోజు మీరు చేసే ప్రతి పని చాలా ఆలోచించి చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. ఉద్యోగంలో మీరు ఒక ముఖ్యమైన పనిని బాధ్యతగా తీసుకొని దాన్ని చాలా చక్కగా పూర్తి చేస్తారు. మీపై మీ సీనియర్స్కి నమ్మకం పెరుగుతుంది. ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యత మీ చేతికి రావచ్చు. ఇది మీ కెరీర్కి చాలా మంచి టర్నింగ్ పాయింట్ కూడా అవుతుంది. ఇక ఆర్థికంగా చూస్తే స్థిరత్వం ఉంటుంది. పెద్దగా లాభాలు లేకపోయినా నష్టాలు కూడా ఉండవు. మీరు సేవింగ్స్పై దృష్టి పెడతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీ మాటలకు అందరూ గౌరవిస్తారు. మీరు ఇచ్చే సలహా ఒక సమస్యను పరిష్కరించే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి సంబంధం స్థిరంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో ఆనందం పొందుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు, కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈరోజు మీరు దేవుడికి పసుపు పుష్పాలు సమర్పిస్తే మంచి ఫలితాలను కూడా పొందుతారు. తులారాశివారు జాగ్రత్తగా వినండి. ఈరోజు మీ డబ్బు విషయంలో ఒక పెద్ద మార్పు ఉండవచ్చు. తులారాశి వారికి ఈరోజు మిక్స్డ్ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీరు బాగా పనిచేసినా వెంటనే ఫలితం కనకపోవచ్చు. కానీ మీరు నిరుత్సాహపడకండి. మీ కష్టం వృధా కాదు. ఆర్థికంగా చూస్తే ఒకవైపు డబ్బు వస్తుంది, మరోవైపు ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా అనవసరమైన ఖర్చులను తగ్గించాలి. కుటుంబంలో కొంత టెన్షన్ ఉండవచ్చు. మీ మాటలతో ఎవరికైనా బాధ కలగకుండా జాగ్రత్త పడాలి. ప్రేమలో ఉన్నవారికి చిన్న అపార్థాలు కూడా రావచ్చు, కానీ మీరు ఓపికగా ఉంటే సంబంధం బలపడుతుంది. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. కొంత సమయం మీకోసం కూడా కేటాయించుకోండి. ఈరోజు దేవాలయంలో పుష్పాలు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి వారు వినండి. ఈరోజు మీకు ఒక గొప్ప అవకాశం తలుపు తట్టబోతోంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. ఉద్యోగంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఇది మీ కెరీర్లో పెద్ద మార్పుకు దారితీస్తుంది. వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి. కొత్త కస్టమర్లు, కొత్త డీల్స్ మీకు లాభాన్ని తెస్తాయి. ఆర్థికంగా మీరు బలంగా ఉంటారు. డబ్బు విషయంలో మంచి స్థిరత్వం కూడా ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీకు సపోర్ట్ కూడా లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి
సంబంధం మరింత బలపడుతుంది. ఒక మంచి వార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఉత్సాహంగా కూడా ఉంటారు. ఈరోజు ఎరుపు పువ్వులు దేవుడికి సమర్పిస్తే మీ అదృష్టం మరింత పెరుగుతుంది. ధనుస్సు రాశివారు తప్పక వినండి. ఈరోజు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక ప్రత్యేక మార్పు రానుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా శాంతి, ఆధ్యాత్మికతతో నిండిన రోజు. ఈరోజు మీ మనసు పూజలు, ధ్యానం వైపు ఆకర్షితమవుతుంది. మీరు చేసే ప్రార్థనలు మీకు మానసిక శాంతిని కూడా ఇస్తాయి. ఉద్యోగంలో సాధారణ ఫలితాలు ఉంటాయి, కానీ మీరు చేసే పని స్థిరంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా పెద్ద మార్పులు ఉండవు, కానీ మీరు ఖర్చులను కంట్రోల్లో ఉంచుతారు. కుటుంబంలో శాంతి ఉంటుంది. మీరు కుటుంబంతో మంచి సమయం కూడా గడుపుతారు. ప్రేమలో ఉన్నవారికి సంబంధం లోతుగా మారుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు విష్ణు సహస్రనామం చదవడం చాలా శుభప్రదం. మకర రాశి వారు వినండి. కష్టం చేస్తున్న వారికి ఈరోజు ఒక ముఖ్యమైన సంకేతం ఉండొచ్చు. మకర రాశి వారికి ఈరోజు కష్టానికి పరీక్షలా ఉంటుంది. ఉద్యోగంలో మీరు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. ఫలితం వెంటనే రాకపోయినా భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తుంది. వ్యాపారంలో కొంత స్లోగానే ఉంటుంది, కానీ మీరు పట్టుదలతో ఉంటే విజయం సాధిస్తారు. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. ఖర్చులను నియంత్రించండి. కుటుంబంలో మీకు సపోర్ట్ ఉంటుంది. మీ కష్టాన్ని అందరూ కూడా గుర్తిస్తారు. ప్రేమలో ఉన్నవారికి ఓపిక అవసరం. ఆరోగ్యం విషయానికి వస్తే శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. ఈరోజు నల్ల నువ్వులు దానం చేస్తే కష్టాలు తగ్గుతాయి. కుంభరాశివారు ఈరోజు మీ జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకోబోతున్నాయి. కుంభరాశి వారికి ఈరోజు చాలా మంచి అవకాశాల రోజు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఒక కొత్త పని ప్రారంభించే అవకాశం కూడా ఉంది. స్నేహితులు, పరిచయస్తుల నుండి సహాయం లభిస్తుంది. ఆర్థికంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీకు సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఇది మంచి సమయం. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఈరోజు నీటి దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. మీనరాశి వారు తప్పక వినండి. ఈరోజు మీకు ఒక శుభవార్త రానుంది. మీనరాశి వారికి ఈరోజు చాలా శుభదినం. ఈరోజు మీకు ఒక మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. ఇది మీ కుటుంబం లేదా ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు. ఇక ఉద్యోగంలో కూడా మీ పనికి గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా కూడా లాభాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఒక శుభకార్యం గురించి చర్చలు కూడా జరుగుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా చాలా మంచి రోజు. ఆరోగ్యం కూడా చాలా బాగానే ఉంటుంది. ఇక ఈరోజు పసుపు దానం చేస్తే మీ అదృష్టం మరింత పెరుగుతుంది. చూసాం కదా అండి, శ్రీరామనవమి స్పెషల్ పంచాంగం మరియు రాశిఫలాలు. ఈరోజు పంచాంగం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీకు ఏ రాశి ఫలాలు బాగా నచ్చాయో కామెంట్ చేయండి. ఇలాంటి రోజువారీ పంచాంగం వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.